రైట్ మనతో పాటు సామాజికవేత్త స్కైలాబ్ అని ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, నిజంగా దామగుండానికి ఏం అన్యాయం జరిగింది? ఎందుకు ఇంత పెద్ద ఆందోళన జరగడం జరుగుతుంది ఇక్కడ? దామగుండం అనేటువంటిది ఒక పుడమి తల్లి. కన్న తల్లి కనటం అంటే జీవం పోస్తే సుదీర్ఘకాలం పాటు చనిపోయేంత వరకు ఆక్సిజన్ అందించేటువంటి ఒక ప్రకృతి ప్రసాదించిన వనరు దామగుండం. ఈ దామగుండానికి అనేక మంది రాజకీయ కుట్రలు దీని వెనకాల జరిగినాయి. రాడర్ ప్రాజెక్టు నిర్మాణానికి కానీ 2007లో మొట్టమొదటిగా దాని మీద అనుమతుల కోసం ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి పూడూరు గ్రామ పంచాయతీ ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కానీ ఆ టెక్నాలజీ కానీ తక్కువ ఉన్న రోజులలో వాళ్ళ అనుమతులు తీసుకున్నారు. కానీ వాస్తవాలు ఏమిటి అని చెప్పేసానంటే అక్కడి నుంచే ఈరోజు ఆక్సిజన్ అంతా హైదరాబాదుకు దక్షిణ తెలంగాణ మొత్తానికి కూడా ఆక్సిజన్ అందేది దామగుండం ఫారెస్ట్ నుంచే. ఫారెస్ట్ను కొట్టడం అని చెప్పేసానంటే ప్రజల ప్రాణాలు తీయటం అని అర్థం. ప్రజల ప్రాణాలు తీసేటువంటి కుట్ర కుతంత్రం దీని వెనకాల ఉంది. ఆ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మొన్నటి వరకు ఈరోజు కూడా ఉంది అధికారంలో. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ పార్లమెంటు సభ్యుడు కూడా బీజేపీ నుంచే ఉన్నాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకని ఈ దామగుండం ఫారెస్టులో డిఫారెస్టేషన్ చేస్తుంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు జవాబుదారిగా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత. మీరు ప్రాజెక్టు కట్టడానికి అక్కడ ఉన్న ప్రజలు 60 గ్రామాల ప్రజలే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరు వ్యతిరేకం కాదు. ఒక ప్రాజెక్టు అంటే ఒక ఫారెస్ట్ను కూల్చి ప్రాజెక్టును కట్టాలనేటువంటిది మాత్రం సహజ న్యాయ సూత్రానికి భిన్నమైనటువంటి పద్ధతి. అందుకని మేమేమంటున్నాం అంటే బీజేపీ యొక్క రాజకీయ విధానం ఏంటో చెప్పమని చెప్పి కోరుతున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడాలి. బీజేపీ దీన్ని కూల్చడానికి అనుకూలమా, ఫారెస్ట్ను కూల్చడానికి అనుకూలమా వ్యతిరేకమా తేల్చాలా రాజకీయంగా. అట్లాగే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఆ ఫారెస్ట్ను కాపాడతామా, ఫారెస్ట్ వైపా ప్రజల వైపా లేకపోతే కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తల తరపున మీరు నిలబడతారా తేల్చాలని చెప్పి కోరుతున్నాను. అంటే ఒకవైపు రాడర్ ఏర్పడడం వల్ల నేషనల్ సెక్యూరిటీ ఇంకా బలంగా తయారవుతుందని చెప్పేసి అటు ఒకవైపు వర్గాలు చెప్తున్నాయి, మరోవైపు మీరేమంటున్నట్టు అటు మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న ఒక నేషనల్ సెక్యూరిటీ ఎంత ఒకటి మీలాంటి వాళ్ళు చెప్తున్నాయి. రెండింటి ఏంటి ఎలా చూడొచ్చు? ఒకటి రాడర్ ప్రాజెక్టు అనేటువంటి దానివల్ల వాళ్ళు ఆ రోజు చెప్పింది 200 ఉద్యోగాలు ఇస్తాన్నారు అక్కడ ఉన్న నిరుద్యోగులకి. 200 ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు. అవి ఈరోజు ప్రభుత్వం తలుసుకుంటే ఉద్యోగాలు కల్పించడానికి ఇతర మార్గాలు అనేకం ఉన్నాయి. 200 ఉద్యోగాలు ఇవ్వడానికి ఫారెస్ట్ను డిఫారెస్టేషన్ చేయాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. పారంబోకు భూమి, పంచరాయి భూమి, ఇతర భూములు చాలా ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ కబ్జాకోర్లు ఆక్రమించుకుంటున్నారు, ఫామ్ హౌస్లు కడుతున్నారు, ఫారెస్ట్ అంతా డిఫారెస్టేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి స్థలాల్లో మీరు ప్రాజెక్టు కట్టండి, ఉద్యోగాలు కల్పించండి, మీకు అండగా నిలబడతారు ప్రజలు. కానీ ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చేటువంటిది అనేక అవసరాలకి, ప్రజలు పుట్టినప్పటి నుంచి ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నా, నీకు కట్టె కావాలన్నా, పిడిక కావాలన్నా, చివరికి చచ్చిపోతే పొందబెట్టుకోవడానికి కాలేసుకోవడానికి కట్టె కూడా ఇచ్చేటువంటిది ఫారెస్ట్. ఈరోజు ఫారెస్ట్ ఉన్నది కాబట్టి ఈ మేరకు వర్షాలు వస్తున్నాయి. ఈ ఫారెస్ట్ లేకపోతే వర్షాలు లేకపోతే కరువు తీవ్రత పెరుగుతుంది. గతంలో ఇదే జరిగింది. గతంలో నల్లమల ఫారెస్ట్ను కూడా మీరు ఇదే చేయడం కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే తోకముడిచి అనికిపోయిల్లు. యురేనియం ప్రాజెక్టు పెడతా అని చెప్పి నల్లమలలో మళ్ళీ తిరిగి వస్తే సేవ్ నల్లమల పేరు మీద ఉద్యమం జరిగింది. ఈరోజు సేవ్ దామగుండం పేరు మీద కూడా ఉద్యమం జరుగుతుంది. అందుకని వాళ్ళు చెప్పే వాదనలో ఏమాత్రం అర్థం లేదు. అందుకని ప్రభుత్వ భూములు చాలా చోట్ల ఉన్నాయి, అక్కడ ప్రాజెక్టులు కట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి, దానికి సపోర్ట్ చేస్తారు. ఈ ఫారెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ సలహా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ ఫారెస్ట్ను కాపాడుతాం, కేంద్ర బీజేపీ సర్కార్ రాడర్ ప్రాజెక్టుకి ఇచ్చేటువంటి అనుమతుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పాలి. అలాంటి ప్రాజెక్టులు ఏమైనా కట్టి వేలాది మందికి ఉపాధి కల్పించేది ఉంటే ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఉంటే చూపించండి, కట్టండి. అది నిరుపయోగమైనటువంటి భూములు కూడా, తొండలు గుడ్లు పెట్టేటువంటి భూములు కూడా ఉన్నాయి, అవి ఇవ్వండి. ఆడ ప్రాజెక్టు కడితే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఫారెస్ట్, అది 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేస్తే కొత్తగా మొక్క పెట్టి ఒక మొక్క వృక్షం కావడానికి పట్టే టైం ఎంత, ఈలోపు ఎన్ని ప్రాణకోటికి నష్టం అనేటువంటిది మనం ఆలోచించాల్సి ఉంటుంది. అందుకనే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఈ ఫారెస్ట్ పట్ల తన రాజకీయ వైఖరిని ప్రకటించాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నటువంటి వైఖరి, ఈరోజు ఫారెస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వైఖరిని ప్రజలు గమనించాలని మేము కోరుతున్నాం.